బాలానగర్ పారిశ్రామిక వాడలోని అగ్జాన్ కెమికల్ ల్యాబొరేటరీస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 2వ అంతస్తులో ఉన్న ల్యాబొరేటరీస్లో పొగలు రావడం గమనించిన కంపెనీ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 2 ఫైర్ ఇంజన్లతో మంటలని అదుపు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో కార్మికులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలను అదుపు చేసే క్రమంలో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించింది అని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది అనే దానిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు పోలీసులు. మార్నింగ్ 11:30 టైంలో అగ్జాన్ ల్యాబొరేటరీస్లో ఫైర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే మనం రావడం జరిగింది. మెయిన్గా ల్యాబొరేటరీస్ కదా, కెమికల్స్ ఉన్నాయి, అగ్జాన్ కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ మనం ఫోమ్తో మొత్తం ఆర్పేసాము. ఒక వెహికల్ సరిపోలేదు, రెండో వెహికల్ జీడిమెట్ల నుంచి కూడా వచ్చింది. వితిన్ 45 to 1 అవర్లో మనం క్లోజ్ చేసాం. 45 minutes to 1 అవర్లో క్లోజ్ అయిపోయింది ఫైర్. తక్కువ కెమికల్స్ ఉండడం వల్ల స్టోరేజ్లో ఫైర్ తొందరగా అదుపులోకి రావడం జరిగింది. ఎవరికి పెద్దగా ఇంజురీస్ కూడా ఏం జరగలేదు. ఆస్తి నష్టం కూడా చాలా తక్కువనే జరుగుతుంది. చిన్న ల్యాబొరేటరీస్ కదా, అన్ని తక్కువ మొత్తంలో కెమికల్స్ ఉండడం వల్ల ఆస్తి నష్టం కూడా తక్కువనే జరిగింది. ఎలా జరిగింది సార్ అది? షార్ట్ సర్క్యూట్ వల్ల అనుకుంటున్నాం బేసిక్గా ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో. ఫర్దర్గా ఏముంటే అప్డేట్ చేస్తాం. ఫైర్ అయినప్పుడు ఎవరైనా ఉన్నారా సార్? వాళ్ళ ఓనర్ వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళ నుంచి కాల్ వచ్చింది మాకు. శ్రీనివాస్ అని ఓనర్. లేదు, లేదు, చాలా ఇంజురీస్ అయితే ఏం లేదు.